హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకున్న ఒక మంచి స్నాక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. అదే కప్పుతో అరకప్పు శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాము. బియ్యం పిండి కనుక మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మొత్తం మంచిగా కలిపేసుకుందామండి విస్క్ పెట్టి. రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, ఒక టీ స్పూన్ తురిమిన అల్లం, 2 పచ్చిమిర్చి తీసుకున్నామండి. ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ కారంగా లేవనమాట. అందుకని నేను 2 తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని తురిమి వేసుకున్నాము. కొంచెం ఇంగువ, మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. పచ్చిమిర్చి అనేది మీరు కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం కారం కారంగా ఉంటేనే బావుంటుందనమాట. మరి చప్పగా కాకుండాను దానికి తగినట్టుగా పచ్చిమిర్చి అనేది మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ మొత్తం 1:30 కప్పు నీళ్లు పట్టినాయండి. చెక్ చేసుకుంటా కలుపుకుందాము. ముందే ఒకేసారి పోసుకోకుండా నీళ్లు. ముందు ఒక కప్పు నీళ్లు వేసి కలుపుకున్నాము. ఇప్పుడు ఇంకొక అరకప్పు నీళ్లు వేసి కలుపుకుందామండి. సరిపోతుంది ఇంకా. పిండి పలచన కాకూడదు. పిండి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉంది. ఇలానే ఉండాలనమాట. బోండాలు వేసుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుందామండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ఒక చిటికెడు వంట సోడా వేసి కలుపుకుందాము. బొంబాయి రవ్వ మనం లాస్ట్‌లో వేసుకున్నామండి. మంచి క్రిస్పీగా ఉంటుందనమాట బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల. కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్‌గా ఉందండి. ఇంకా నీళ్లు వేసుకోవద్దు. అదేనండి. చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుందాం. ఈలోగా మనం నూనె పెట్టుకుందామండి. కడాయిలో వేడెక్కుతూ ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందాము. చిన్న చిన్న బొండాలాగా వేసుకుందామండి. సాయంత్రం టైంలో ఏదైనా తినాలనిపించినా కానివ్వండి, ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినా కానివ్వండి, అప్పటికప్పుడు 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందనమాట. దీంట్లో నానబెట్టుకునేది కానీ ఏమీ లేదు. పిండి కలుపుకున్నామా, వేసుకున్నామా అంతేనండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కలుపుకుంటూ వేయించుకున్నామనుకోండి, మనకి చక్కగా అన్ని పక్కల ఈవెన్‌గా వేగుతుంది. చక్కగా వేగిపోయినాయండి. ఇంకా తీసేసుకుందాము. మిగతా పిండంతా కూడా ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉందో పైన, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుందండి టేస్ట్ అయితే. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. పైన మంచి క్రిస్పీగా ఉందనమాట. లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.